నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీస్ రాయల్ కిచెన్. ఈరోజు అత్తయ్య చేతి వంట కోడల మాటతో టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి టేస్టీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్, చాప్డ్ ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కాస్త మెంతికూర, చాప్డ్ టొమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కిచెన్ కింగ్ మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కసూరి మేతి. చేసుకునే విధానం: ముందుగా కడాయి పెట్టుకొని అందులో బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్కి లైట్గా కట్ పెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కాస్త కారం, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఎగ్స్ పక్కకు తీసేసుకోవాలి. అదే కడాయిలో మన కర్రీకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మెంతికూర, కాస్త పుదీనా, కరివేపాకు, మిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులో టొమాటోస్ యాడ్ చేసుకొని కాస్త పసుపు, తగినంత ఉప్పు వేసుకొని టొమాటోస్ మెత్తపడేదాకా ఆయిల్లో ఉడికించుకోవాలి. మూత పెట్టేసి టొమాటోస్ ఇలా మెత్తగా మగ్గాక వన్ స్పూన్ కారం, వన్ స్పూన్ ధనియాల పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొద్దిగా కిచెన్ కింగ్ మసాలా, కాస్త చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కర్రీ కన్సిస్టెన్సీకి కావాల్సినంత వాటర్ వేసుకొని సాల్ట్ పడితే ఈ టైంలో వేసుకోవచ్చు. యాడ్ చేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చక్క కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఎంతో టేస్టీ అయిన మసాలా టొమాటో ఎగ్ కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.